హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ నిజంగా మిమ్మల్ని లవ్ చేస్తున్నారా? లేదా? అట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో వాళ్ళకి మీరంటే ప్రేమ ఉందా? లేదా? అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ నడుస్తున్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. సో, కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవుతుంది. ఓకే. అండ్ ఎనర్జీస్‌తో కనెక్ట్ అవ్వడానికి డెఫినెట్‌గా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి కూడా మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది. కాబట్టి వేరే వాళ్ళకి కూడా డెఫినెట్‌లీ యూజ్ అవుతుంది ఈ రీడింగ్ వల్ల అని మీకు అనిపిస్తే డెఫినెట్‌గా లైక్ చేయండి. అండ్ హైప్ కూడా చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయండి. సో, చూద్దాము. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. సో, రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ పర్సన్స్ అంటే మా వ్యూయర్స్ లవ్ ఉందా లేదా క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. అట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ పర్సన్స్కి మా వ్యూయర్స్ అంటే లవ్ ఉందా లేదా క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. హై ప్రీస్టర్స్, నైట్ ఆఫ్ వాండ్స్, Queen of Swords, Knight of Swords, Queen of Cups, Seven of Wands, Knight of Pentacles, Death, Tower, King of Cups, Two of Pentacles, Nine of Cups, Ten of Swords, Chariot, Six of Cups. ఇక్కడ మీకు మీ పర్సన్‌కి మధ్య ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కానీ లేకపోతే పాస్ట్ లైఫ్ కనెక్షన్ కానీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. బికాజ్ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఈ రీడింగ్‌లో. అండ్ సోల్‌మేట్ ఎనర్జీస్ కూడా నాకు కనిపిస్తున్నాయి. పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీలో 3 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారండి. అది మీ వల్ల హర్ట్ అయ్యైనా ఉండొచ్చు. లేకపోతే మీకు ఈ పర్సన్ బ్రేకప్ చెప్పి తను హ్యాపీగా లేరు, సాడ్‌లో ఉన్నారు, హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. లేకపోతే మీకు మీ పర్సన్‌కి మధ్య ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ డెఫినెట్‌గా ఉంది. అది ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చు. సో, సంథింగ్ ఏదో ఈ పర్సన్ ట్రస్ట్ ఇష్యూస్ కానీ, బ్రేకప్ సిట్యుయేషన్స్ కానీ ఏదో ఉన్నాయి. సో, ఈ పర్సన్‌కి లేకపోతే మీకన్నా బిఫోర్ ఏదైనా పాస్ట్ ఉంటే గనక ఆ సిట్యుయేషన్స్ వల్ల కూడా ఈ పర్సన్ హర్ట్ అవుతున్నారు. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో కూడా ఈ పర్సన్ హర్ట్ అవుతున్నారు. హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఇక్కడ చూడండి, హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కనిపిస్తుంది. సో, ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీకు రావాలనుకుంటున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు.
మీకు వాళ్ళ లవ్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ కేరింగ్ మీకు చూపించాలి, మీకు ప్రపోజ్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఈసారి ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్‌లో ఈ పర్సన్ మీతో ఇమ్మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేసి ఉండొచ్చు. అట్ ప్రెజెంట్ అయితే ఈ పర్సన్‌లో మెచ్యూరిటీ వచ్చింది. సో, సిట్యుయేషన్స్ ఫాస్ట్‌గా చేసేసారేమో. బట్ ఈ పర్సన్ ఏంటంటే అట్ ప్రెజెంట్ స్లో మూవ్‌మెంట్‌లో అయినా సరే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు. మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌ని గ్రో చెయ్యాలి అనైతే వాళ్ళ మనసులో ఉంది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా సరే ఈ రిలేషన్‌షిప్‌ని గ్రో చెయ్యాలి అని ఈ పర్సన్‌కైతే ఉంది. బికాజ్ వాళ్ళు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్ నుంచి 7 ఆఫ్ పెంటికల్స్ వరకు తీసుకొచ్చారు. సో, వాళ్ళు ఏంటంటే గ్రో చేయాలనుకుంటున్నారు తప్ప ఎలా అయినా సరే ఇది వదులుకోవాలి అని వాళ్ళ మనసులో అయితే లేదు. అండ్ అట్ ప్రెజెంట్ మీ ఇద్దరి మధ్య సైలెంట్ ట్రీట్మెంట్ కానీ, ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా అంటే ఈ పర్సన్ సీక్రెట్‌గా లవ్ చేస్తున్నారండి. ఎక్స్‌ప్రెస్ అయితే చేయట్లేదు. సో, ఎందుకంటే మేబీ ఇప్పుడు తను ఎక్స్‌ప్రెస్ చేస్తే గనక ఏదన్నా ప్రాబ్లమ్ అవుతుందేమో, ఎవరైనా ఉండొచ్చు మీ పర్సన్‌ని కంట్రోల్ చేసేవాళ్ళు. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ఇవన్నీ ఆలోచించి మీ పర్సన్ సైలెంట్‌గా అయిపోతున్నారు. ఇక్కడ మదర్ ఇష్యూ కూడా నాకు కనిపిస్తుంది. మీ పర్సన్‌కి మీకు మధ్య అట్ ప్రెజెంట్ సైలెంట్ ట్రీట్మెంట్ ఉండొచ్చు, బ్లాక్ సిట్యుయేషన్ ఉండొచ్చు. మీరైనా ఈ పర్సన్‌ని బ్లాక్ చేసి ఉండొచ్చు. బట్ ఆ పర్సన్ అయినా మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. సైలెంట్ ట్రీట్మెంట్ అండ్ బ్లాక్ సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీ పర్సన్‌కి అట్ ప్రెజెంట్ మీరంటే లవ్ ఉందా అంటే సీక్రెట్‌గా లవ్ చేస్తున్నారు ఈ పర్సన్. ఎందుకు అంటే కొంతవరకు ఈ రిలేషన్‌షిప్ ఫ్రూట్‌ఫుల్ చెయ్యాలని ఉంది. ఫీలింగ్స్ ఉన్నాయి ఈ పర్సన్‌కి. బట్ ఎక్స్‌ప్రెస్ చేస్తే మీరెలా తీసుకుంటారా అని ఈ పర్సన్ భయపడుతున్నారు. హై ప్రీస్టెస్ ఎనర్జీ. సో, మిస్టీరియస్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఫీలింగ్స్ ఉన్నాయి, లేదు అని కాదు. ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది. బట్ ఏంటంటే ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఈ పర్సన్ భయపడుతున్నారు. సైలెంట్‌గా ఉంటున్నారు అందుకే. మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో అది మీకు తెలుసు కాబట్టి ఈ పర్సన్‌కి ఫీలింగ్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉంది. సో, రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. సో, సిట్యుయేషన్స్‌ని బ్యాలెన్స్ చేస్తున్నారు. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. సో, ఈ పర్సన్ డెఫినెట్‌లీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. మీరంటే అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ప్యాషనేటెడ్‌గా ఎక్కువ ఫీల్ అవుతున్నారు. ఫైరీ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. మీ లైఫ్‌లో మీరు తన లైఫ్‌లో చాలా స్పార్క్ అనేది నింపారు. అంటే లైట్ అనేది మీ వల్లే వచ్చింది. లైఫ్ అనేది మీ వల్లే వచ్చింది. ఆహ్, అలా అని మీరు ఈ పర్సన్‌కి పరిచయం అవ్వడం, మీరు ఈ పర్సన్ లైఫ్‌లోకి రావడం. సో, అది ఎందుకో తెలియని ఆనందమో, ఎందుకో తెలియని హ్యాపీనెసో, ఎక్సైట్‌మెంటో ఈ పర్సన్‌కి అనిపించింది. కాబట్టి ఎట్లాగైనా సరే ఈ పర్సన్ మిమ్మల్ని వచ్చి కలవాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని కలిసి సో, ఎందుకు ఈ పర్సన్ సైలెంట్‌గా ఉన్నారు? ఎందుకు ఆ పర్సన్ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు? ఎందుకు సీక్రెట్‌గా ఉన్నారు? సో, ఇవన్నీ మీకు చెప్పాలి అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్ అంటే ఏంటి? ప్యాషనేటెడ్ ఎనర్జీతో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. మీరంటే ఇష్టం ఉంది. మీరంటే ఇష్టంతో ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఈ పర్సన్ ఏంటంటే ఇప్పటిదాకా ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? సో, ఆ విషయానికి మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు. సో, కొన్ని సిట్యుయేషన్స్ నా లైఫ్‌లో జరుగుతున్నాయి. అందుకే నేను సైలెంట్‌గా ఉంటున్నాను. సో, అవన్నీ సాల్వ్ అయిపోయిన తర్వాత మనిద్దరం కలిసి హ్యాపీగా ఉందామని ఈ పర్సన్ సంథింగ్ ఏదో వాళ్ళు సైడ్ నుంచి వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఎందుకు మీతో దూరంగా ఉంటున్నారు? దానికి సంబంధించి ఆ పర్సన్ అయితే క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు. మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. సో, మీకోసం వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి అనుకుంటున్నారు. మీకోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు. మేబీ మీది మీ పర్సన్‌ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కూడా అయ్యుండొచ్చు. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ ఏంటంటే ఎట్ ప్రెజెంట్ మీరంటే ఈ పర్సన్‌కి చాలా ఇష్టం ఉందండి. ఎట్ ప్రెజెంట్ వాళ్ళ ఇష్టాన్ని, వాళ్ళ ప్రేమని, వాళ్ళ కైండ్‌నెస్‌ని మీకు చూపించాలి అనుకుంటున్నారు. సో, మీ విషయంలో ఈ పర్సన్ చాలా కేరింగ్ ఉన్నారు. ఈ పర్సన్ ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లో స్టిల్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరంటే ఇంకా ఈ పర్సన్‌కి ప్రేమ ఉంది. ఫీలింగ్స్ ఉన్నాయి ఇంకా. సైలెంట్‌గా ఉన్నంత మాత్రాన ఈ పర్సన్ మిమ్మల్ని లవ్ చేయట్లేదు అని కాదు. సో, కొన్ని సిట్యుయేషన్స్ వల్ల తను
మీకు దూరంగా ఉండాల్సొస్తుంది. అదంతా ఏంటి అది మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నారు. సో, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య దూరం ఉన్నా సరే హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఉంది అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. సో, ఇక్కడ మీ వైబ్రేషన్స్ మీ పర్సన్‌కి మ్యాచ్ అవుతున్నాయి. అండ్ మీ పర్సన్ వైబ్రేషన్స్ మీకు మ్యాచ్ అవుతున్నాయి. ఆల్ ఆఫ్ సడన్ మీకే తెలియకుండా మీరెందుకో లో అయిపోతున్నారు. ఆ పర్సన్ లోగా ఉన్నప్పుడు మీరు లో అయిపోతున్నారు. మీరు లోగా ఉన్నప్పుడు మీ పర్సన్ తెలియకుండా లో అయిపోతున్నారు. సో, ఇక్కడ 3D లెవెల్‌లో మీ ఇద్దరి మధ్య సీక్రెసీ ఉన్నా, మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఉన్నా, సో, ఏమున్నా సరే ఇక్కడ 5D వరల్డ్‌లో మాత్రం మీ పర్సన్‌కి మీకు మధ్య హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే ఉంది. సో, ఆ పర్సన్ పెయిన్‌ఫుల్‌గా ఫీల్ అయినప్పుడు ప్రతిసారి మీరు కూడా పెయిన్‌ఫుల్‌గా ఫీల్ అవ్వడం, ఎందుకో తెలీదు ఆల్ ఆఫ్ సడన్ లో అయిపోవడం, డల్ అయిపోవడం, సాడ్‌గా ఉండడం. సో, ఇలాంటివన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మీది ఇలా మీరు అబ్జర్వ్ చేస్తున్నారంటే మీకు మీ పార్ట్నర్‌కి మధ్య ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉంది అని మీరు ఫీల్ అవ్వండి. ఈ పర్సన్ అయితే మిమ్మల్ని నిజంగానే జెన్యూన్‌గానే లవ్ చేశారు. మీకు తన ఫీలింగ్స్, తన ఎమోషన్స్ ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు. మీకు కూడా తనంటే ఇష్టం ఉంది అని తనకి తెలుసు. 7 ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఈ సిట్యుయేషన్‌లో హీలింగ్ కోరుకుంటున్నారు. హీలింగ్ కోరుకుంటున్నారు. సో, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఈ పర్సన్‌కి కనిపిస్తున్నాయి. లైక్ సొసైటీ ఇష్యూస్ కానీ, మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉండొచ్చు. సొసైటీ ఇష్యూస్ ఉండొచ్చు. లేకపోతే వేరే ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చు. సో, ఈ పర్సన్‌కి ఏంటంటే ఎట్ ప్రెజెంట్ ప్రాబ్లమ్స్ కనిపిస్తుంది. ఆబ్స్టకల్ కనిపిస్తుంది. అండ్ కెరియర్ విషయంలో కూడా ఈ పర్సన్ ఏంటంటే సమ్‌హౌ ఆహ్, ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో, తన లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్, తన లైఫ్‌లో ఉన్న స్ట్రగుల్స్ వల్ల ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీతో సైలెంట్‌గా ఉంటున్నారు. ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. సో, మీకు గట్టిగా వచ్చి ఈ ఈ ఈ ప్రాబ్లమ్‌లో ఉన్నాను, ఈ సిట్యుయేషన్‌లో ఉన్నానని కూడా ఈ పర్సన్ మీకు చెప్పలేకపోతున్నారు. సో, దానివల్ల ఏంటంటే మీరు అవాయిడ్ చేస్తున్నారు. ఇష్టం లేదేమో అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఈ పర్సన్ సిట్యుయేషన్ అయితే వేరు. తన లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఫ్యామిలీ ప్రెషర్ అవ్వచ్చు, సొసైటీ ప్రెషర్ అవ్వచ్చు, లేదా ఈ పర్సన్ తనకుతో తానే ఫైట్ చేస్తూ ఉండొచ్చు. తన ఇంట్రెస్ట్ మీకు చూపించకూడదు, తన ప్యాషన్ మీకు చూపించకూడదు. సో, ఈ పర్సన్ ఏంటంటే హోల్డ్ చేస్తున్నారు వాళ్ళ ఫీలింగ్స్‌ని. బ్యాక్ పుల్ చేస్తున్నారు. మీకు తెలియకూడదు. ఇంకా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారని మీకు తెలియకూడదు. సో, దానికోసం ఏంటంటే ఈ పర్సన్ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. ప్రేమ ఉన్నా కూడా ఈ పర్సన్ ఏంటంటే కంట్రోల్ చేసుకుంటున్నారు. మేబీ ప్రాబ్లమ్స్ కావచ్చు. సో, ఇది కరెక్ట్ టైం కాదు అనైనా కావచ్చు. హోల్డ్ చేస్తున్నారు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ ఏంటంటే స్లోగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. స్టెబిలిటీ ఇవ్వాలనుకుంటున్నారు. మిమ్మల్ని తప్పకుండా ఈ పర్సన్ అప్రోచ్ అవుతారు. బట్ ఎట్ ప్రెజెంట్ చెప్తున్నాను కదా! ఎట్ ప్రెజెంట్ కాదు అనుకుంటున్నారు. బట్ ఈ పర్సన్ అయితే తప్పకుండా మీకు ప్రపోజ్ చేస్తారు. ఈ రిలేషన్‌షిప్‌లో గ్రోత్ కోరుకుంటున్నారు. మిమ్మల్ని వద్దు అనుకోవట్లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి డెత్ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ తనని తాను మార్చుకున్న తర్వాత మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. సో, తనని తను మార్చుకోవాలనుకుంటున్నారు. తనని తను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో, తన బ్యాడ్ హ్యాబిట్స్ ఏదైనా ఉంటే కూడా దాన్ని కూడా చేంజ్ చేసుకొని నెగటివిటీ ఏదన్నా ఉంటే తనలో ఆ నెగెటివ్ అంతా పోయిన తర్వాత మిమ్మల్ని తన లైఫ్‌లోకి యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళలో మార్పు రావాలి. వాళ్ళలో ట్రాన్స్‌ఫర్మేషన్ కావాలి. వాళ్ళు చేంజ్ అవ్వాలి. ఈ సిట్యుయేషన్ చేంజ్ అవ్వాలి అంటే వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకోవాలి. మీకు అనుకూలంగా ఉండాలి అంటే వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ టవర్ మూమెంట్ కనిపిస్తుందండి. సో, ఇక్కడ మీ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందా అనే క్వెషన్‌కి మాత్రం ఇక్కడ టవర్ ఎనర్జీ కనిపిస్తుంది. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చాలా ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారు. సో, మేబీ కెరియర్‌లో స్ట్రగుల్ కనిపించొచ్చు. ఫ్యామిలీ ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అవ్వచ్చు. సో, ఇప్పటిదాకా నాది, 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 నాది అనుకున్నది ఏది నాది కాదు అనేది ఈ పర్సన్‌కి అర్థమైంది. ఎప్పుడు
లేదా ఈ పర్సన్ ఏంటంటే నేను, 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 నేను. నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, నాకది చేయలేదు, నాకిది చేయలేదు, నేను ముందుండాలి. సో, అని అనుకుంటూ ఉంటారు. సో, అలాంటి సిట్యుయేషన్ ఇప్పుడు చేంజ్ అయింది. సో, తను ఒక్కొక్కటిగా కన్‌స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళింది. ఇక్కడ బ్రేక్ అయిపోయింది. సో, టవర్ మూమెంట్ ఉంది. సడన్ చేంజ్ ఏదో జరిగింది తన లైఫ్‌లో. అది ఇలా జరుగుతుందని ఈ పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, అలాంటిదేదో జరిగింది. టవర్ మూమెంట్, ఫ్రస్ట్రేషన్ ఎనర్జీ. ఎందుకిలా జరిగింది? నాకే ఎందుకిలా జరిగింది? అనే టైప్. ఎవ్రీ టైమ్ నాకే ఎందుకిలా జరుగుతుంది? ఏం తప్పు చేశాను? ఏం పాపం చేశాను? ఎక్కడ ఏ మిస్టేక్ చేశాను? మేబీ కెరియర్ ప్రాబ్లమ్‌లో ఉండొచ్చు. సో, కింగ్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ ఏంటంటే ఎట్ ప్రెజెంట్ కూడా మీరంటే ప్రేమ ఉంది. మీరంటే ఫీలింగ్స్ ఉన్నాయి. మీరంటే ఎమోషన్స్ ఉంది. సో, మీ ఇద్దరి మధ్య కూడా ఏదైనా టవర్ మూమెంట్ జరిగుండొచ్చు. ఈ పర్సన్‌కి ఎట్ ప్రెజెంట్ మీరంటే ఎమోషన్స్ ఉంది. ఫీలింగ్స్ ఉంది. సో, ఈ ఈ రిలేషన్‌ని ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీ సైడ్ నుంచి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఈ పర్సన్ చూడడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. చెప్పాను కదా! ఆల్ ఆఫ్ సడన్ టవర్ మూమెంట్ జరగడంతో ఈ పర్సన్ ఏంటంటే మీ సైడ్ నుంచి కూడా ఆలోచించడం స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. అండ్ ఈ పర్సన్ లైఫ్‌లో 2 ఆఫ్ పెంటికల్స్. మేబీ ఫైనాన్షియల్లీ కూడా ఈ పర్సన్ కొంచెం సఫర్ అవుతున్నారని అయితే కనిపిస్తుంది. అండ్ మేబీ ప్రాపర్‌గా జాబ్ లేకపోయి ఉండొచ్చు. లేకపోతే ఫైనాన్షియల్లీ సఫర్ అవుతున్నారని కనిపిస్తుంది. సో, ఇక్కడ జగ్లింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటారు. ఒక్కొక్కసారి మీరంటే చాలా ఇష్టం ఉన్నట్టుగా ఉంటారు. మీరంటే చాలా ఇష్టం లేనట్టుగా ఉంటారు. సో, ఇక్కడ జగ్లింగ్ ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ 9 ఆఫ్ కప్స్. ఇక్కడ మీరే తన విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అని అనుకుంటున్నారండి మీ పర్సన్. సో, మీరుంటే చాలు వాళ్ళకి అదృష్టం కలిసొస్తుంది. మీరుంటే చాలు వాళ్ళకి లక్ కలిసొస్తుంది అనే ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారు. విష్ ఫుల్‌ఫిల్‌మెంట్. మీరుంటే చాలు వాళ్ళు హ్యాపీ. మీరుంటే చాలు వాళ్ళు సంతోషంగా ఉంటారు. మీతో మాట్లాడితే చాలు హ్యాపీగా ఫీల్ అవుతారు. మిమ్మల్ని చూస్తే చాలు ఈ పర్సన్‌కి ఎక్కడలేని హ్యాపీనెస్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ 10 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు. చాలా బాధలో ఉన్నారు. మేబీ ఈ పర్సన్ చెప్పాను కదా! ట్రాన్స్‌ఫర్మేషన్, టవర్ ఎనర్జీ, 10 ఆఫ్ స్వర్డ్స్, పెయిన్. చాలా బాధలో ఉన్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మిమ్మల్ని బాధ పెట్టకుండా చూసుకోవాలి అనుకుంటున్నారు. తెలుసో తెలియకో ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు. సో, మీకెలాంటి కష్టం రాకుండా, మీకెలాంటి బాధ అనేది లేకుండా, మిమ్మల్ని ఎవరు బాధ పెట్టకుండా చూసుకోవాలి అనుకుంటున్నారు. సో, చారియట్ మూమెంట్. ఇక్కడ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. మీకు దగ్గరగా అవ్వాలి అనుకుంటున్నారు. మేబీ మీకు మీ పర్సన్‌కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కూడా ఉండుండొచ్చు. సో, ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మూమెంట్ కోరుకుంటున్నారు. చేంజ్ కోరుకుంటున్నారు. పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. మేబీ మీది చెప్పాను కదా! లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉండొచ్చు. ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు.
ఒకే ఆఫీస్‌లో మీ ఇద్దరు వర్క్ చేస్తూ కూడా ఉండుండొచ్చు. బట్ ఈ రిలేషన్‌షిప్ ఫర్దర్‌గా కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. మేబీ కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుండొచ్చు. మీరు మ్యారీడ్ అయినా అయ్యుండొచ్చు. లేకపోతే మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయినా అయ్యుండొచ్చు. 6 ఆఫ్ కప్స్ ఈ పర్సన్‌కి మీకు మధ్య ఉన్న పాస్ట్ మెమరీస్ అనేది గుర్తు చేసుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్‌కి మీకు మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉండొచ్చు. సోల్‌మేట్ కనెక్షన్ ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ మీరంటే చాలా ఇష్టం ఉంది. చాలా ప్రేమ ఉంది. అండ్ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చాలా స్ట్రగుల్స్ చూసారు. చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ అయితే చూసారు. మేబీ మీరు రాకముందు కూడా ఈ పర్సన్ లైఫ్‌లో ఏదైనా పాస్ట్ రిలేషన్‌షిప్స్ కూడా ఉండుండొచ్చు. అది కూడా ఎనర్జీ కనిపిస్తుంది. మేబీ అట్ ప్రెజెంట్ ఈ పర్సన్‌కి మీ ప్రేమ కావాలి అని కోరుకుంటున్నారు. సో, మీరు చూపించే ప్రేమ, మీరు చూపించే కేరింగ్ ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీకు చూపించాలి అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ మీ రిలేటివ్ అయ్యుండొచ్చు. లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళు అయ్యుండొచ్చు. లేదు అంటే ఈ పర్సన్ ఆహ్, మేబీ మీ స్కూల్ మేట్ ఆర్ మీ కాలేజ్ మేట్ అయ్యుండొచ్చు. లేదంటే ఈ పర్సన్‌తో మీకు కొన్ని ఇయర్స్‌గా రిలేషన్‌షిప్ అయినా ఉండుండొచ్చు. సో, ఈ రిలేషన్‌ని ఎట్లాగైనా ఈ పర్సన్ కాపాడుకోవాలనుకుంటున్నారు. మిస్ చేసుకోవాలి అనుకోవట్లేదు. మీతో ఉన్న ఈ బాండింగ్ చాలా స్పెషల్ మీ పర్సన్‌కి అనమాట. ఇక్కడ ఈ పర్సన్ సైలెంట్‌గా ఉన్నా సరే సీక్రెట్‌గా అయితే ఈ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. మీరంటే ప్రేమ ఉంది. మీరంటే ఎఫెక్షనేట్ ఉంది. సో, ఈ 3 కార్డ్స్ చూడండి ఎమోషన్స్ కార్డ్స్. ఇక్కడ మీరు తన విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అని అనుకుంటున్నారు. సో, ఇక్కడ మేజర్‌గా వచ్చిన రాశులైతే కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. చాలా తక్కువగా మిథున, తుల రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో, ఇదేనండి ఇవాళ ట్రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.